వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. జగన్ హయాంలో రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పునరుద్ఘాటించారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలు ఇస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పర్యటించిన మంత్రి వరలక్ష్మి నగర్ లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ను 3 ముక్కలు చేసిన జగన్ 5 ఏళ్లలో 3కి కూడా రుణాలు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్, జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతామన్న విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మన ప్రభుత్వం 340 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా లిడ్ క్యాప్ ద్వారా కూడాను ఈ రోజు మనం కొత్తగా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితిని ముందుకి పరిశ్రమలు ప్రోత్సహించేదానికి కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడ ఆటో నగర్ లో కూడా కోట్లాది రూపాయల విలువైన భూమిని గత ప్రభుత్వంలో అన్యాక్రాంతం చేస్తే కోర్టులో కేసులు కూడా నడుస్తా ఉన్నాయి. దాన్ని కూడా స్వాధీనం చేసుకొని పీపీపీ మోడ్ లో డెవలప్మెంట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా 143 కోట్ల రూపాయలని ఎస్సీ హాస్టల్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు కూడా మనం కేటాయించడం జరిగింది. జనవరి నెలాఖరు లోపల పనులు పూర్తి చేసే పరిస్థితి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి మా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉంది. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వ్యాధులు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో మా శాఖ వారి యొక్క శ్రద్ధ తీసుకొని కార్పొరేట్ వైద్యాన్ని కూడా చేయించినటువంటిది ఈ 5 నెలల్లో మేము సాధించారు కూడా తెలియజేసుకుంటూ ఇవాళ రక్షణ కోసం, వాళ్ళ యొక్క వసతుల కోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాం. 3 రోజుల రష్యా పర్యటనలో ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రో బెలోసోవ్ కూడా పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహకారంపై చర్చించారు. భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంట్ కమిషన్ ఆన్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ పైన ఫలవంతమైన చర్చలు జరిగినట్లు రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైనదని మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ప్రజావాణిపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారమవుతున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది, ప్రజల అవసరాలు తీర్చాలనేది తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రజల కోసము ఉన్నామనే భావనను వారిలో అధికారులు కల్పించాలని సూచించారు. రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రం నెట్టివేయబడి సామాన్యులు, బలైన వర్గాలు, లేకపోతే భావస్వేచ్ఛ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, వారి ఆలోచనల్ని పంచుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరికి కూడా స్థానం లేకుండా ఈ ప్రభుత్వం ఒక రకమైనటువంటి పాలనని గుప్పెట్లో ఈ రాష్ట్రాన్ని బంధించి పాలన అందించి, అటువంటి పరిస్థితుల్లో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, సిఎల్పి లీడర్గా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ యావత్ రాష్ట్ర కాంగ్రెస్ అంతా కూడా కదిలి ప్రజల మధ్యకు వెళ్ళి మీ అందరి ఆలోచన, ఆకాంక్షల మేరకు మా నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ మీ లక్ష్యాల్ని మాత్రం నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. దాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే చక్కగా మీకు న్యాయం చేయగలం మేము అని చెప్పి మీ అందరి
మధ్యలో అంశాలన్నింటినీ ముందుంచి మీ అందరి ఆలోచనల మేరకు మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తీసుకున్న నిర్ణయం ప్రజల అవసరాల్ని వారి ఇబ్బందుల్ని నేరుగా వారు వచ్చి కలిసి చెప్పుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు పోతా ఉన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాతకు అండగా పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్ను భూమన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాదికి 20,000 ఆర్థిక సాయం చేస్తామని, వరికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి ఉచిత కరెంట్ ఇస్తామని ఆనాడు వైఎస్ఆర్ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు 86,000 కోట్ల రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేశారని తెలిపారు. మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్పల్లిలో ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. కాగా జర్నలిస్టులపై దాడి ఘటనను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు రౌడీ షీటర్ మాదిరిగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని ఆయన హితవు పలికారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా మోహన్ బాబు చర్యలను ఖండించింది. కెమెరాలని వాళ్ళు ఓటిరా జూమ్ జూమ్ చేయి కొట్లాడదు జూమ్ చేయి కొడరా కొడరా కొట్టుకున్నారా కొట్టుకున్నారా జూమ్ చేయి కొట్టుకున్నారు కొట్టుకున్నారు అన్న వచ్చి బయటికి వచ్చి బయటికి వచ్చి అన్న బయటికి వచ్చి వచ్చి బయటికి ఆగన్నా వచ్చి బయటకు వచ్చి ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగాగీత, చింతా అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తామన్నారు. జనవరిలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తామని బొత్స తెలిపారు. జరుగుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రేషన్ బియ్యం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కిపోయేవి సిప్పాలకి ఎక్కిపోయి చెప్పండి, ఎక్కిపోయి సిప్పు కదా. నా వరకు నేను అంతకుముందు ప్రశ్న నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు, ఆయన పార్టీ మంత్రిగా తల మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు. ఇది జరుగుతున్నాయి. నిజంగా మీ అందరూ గుండె మీద చేసి చెప్పండి,
అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా షిప్పే ఆమె ఆ పడవ ఎక్కువ బియ్యం నడుచుకొని చెప్పండి. అంత అమాయకులు చెవులో పంపిడి చెప్తారా? ఇంకో విషయం అడగండి. మా పార్టీ ఏంటి? ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలి? పార్టీ తరఫున పోటీ చేయాలి. అలా ఉంది పరిస్థితి, అలా ఉంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉందో. ఇంకా ఇద్దరు వచ్చారు, బాగానే ఉంది. కొందరు వచ్చి ఆయన అమ్మేసుకుంటున్నారు. మమ్మల్ని రిజైన్ చేసేయండి, మమ్మల్ని వచ్చి మేము రాజీనామా చేస్తాము, మాది అంగీకరించేయండి, మేము అమ్ముడిపోతాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో, కానీ ఇలాంటి సిస్టమ్ చూడలే. ఏకంగా పదవి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఈ జిల్లాలో కూడా ఉన్నారు. ఇదేం చెప్పండి, నేను పేరు చెప్పండి, కానీ ఇది న్యాయమా? టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కూడా స్పందించారు. మోహన్ బాబు అయితేనేం, ఇంకెవరైతేనేం మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్దవాళ్లైనా సరే మీడియాపై దాడి చేయడం అనేది గౌరవమని పేర్కొన్నారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద, రాష్ట్రం అంతా, దేశమంతా. కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఇంకా బయట తిరుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డికి కొవ్వు ఎక్కువ అని, ఆయన ఓ రోగులాగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నీ బ్రతుకంతా తెలుసంటూ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో పింక్ డైమండ్ గురించి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారికి చెందిన కొన్ని విలువైన ఆభరణాలు పింక్ డైమండ్ చంద్రబాబు వద్దే ఉన్నాయని అన్నారు విజయసాయిరెడ్డి. కేంద్ర బలగాలతో వెంటనే చంద్రబాబు నివాసంలో తనిఖీలు చేపడితే అవన్నీ దొరుకుతాయని అన్నారు. అయితే విజయసాయిరెడ్డి జైలుకు పంపడానికి ఈ ఒక్క అసత్య ఆరోపణ చాలని అన్నారు సోమిరెడ్డి. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు జగన్తో అవినీతిలో ఆయన పోటీ పడ్డారని విమర్శించారు. నీకెందుకంత కొవ్వు? నీ అరవిందో దగ్గర నుంచి, నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు అంటే మాట్లాడుతున్నావంటే వయసు ఎక్కువైపోయింది, ముసలోడు అయిపోయినావు, ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో ఏటుగా ఉంటావు. ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి నీకు సంపాదించిన డబ్బు చాలా ఏటుగా ఉండి, ఏటులో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవడంలో. ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయట పెట్టింది? ఒక్కటి చాలు, పింక్ డైమండ్ ఒక్కటి చాలు. ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం, భూ కబ్జాలు, రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే. అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు,
ఎవరు అరవిందో వియ్యంకుడు ఎవరు? ఇది నేనేమంటానంటే నేనైతే దయచేసి చేసుకోలేకుండా విజయసాయి రెడ్డి మాట్లాడే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకుండా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే. ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ. అంత కొవ్వెక్కి నువ్వు నీ బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకం. అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు మీద పోయే రోగ్స్ కూడా మాట్లాడు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు మా జిల్లా, నా కాన్స్టిట్యున్సీ, నువ్వు తాళ్లపూడి. విజయసాయి రెడ్డి ఎవరో మా జిల్లా వాళ్ళకి, మా ఊరోళ్ళకి తెలియదు. ఏటుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా తాము విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోందన్నారు. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి ఆశా వర్కర్ల నిరసనలే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కవితలకు వచ్చే ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. తాను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్నే అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నా బంతి నా చేతిలోనే ఉందని, సమయాన్ని బట్టి తాను గేరు మారుస్తానని, అప్పుడే స్పీడ్ మారుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో పిచ్చి రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సంక్రాంతి అరవింద్కి ఎప్పుడు ఏ గేర్లో బండి నడపాలనో బాగా తెలుసు. గేరు మార్చడం నా చేతిలోనే పని. సమయం సందర్భం వచ్చినప్పుడు గేరు మారుతుంది. దెర్ ఇస్ నో డౌట్. సో నిజామాబాద్ మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అంటూ ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు. జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి, ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం. అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది, ఇందూరుకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం. ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్సు, చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ హెడ్ క్వార్టర్, రీజనల్ ఆఫీసెస్ అన్నీ. ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు కొంచెం దురదృష్టకరం. తెలంగాణని అభివృద్ధి చేసినోడు కేసీఆర్ కాకపోయే వీళ్ళు చేస్తలేరు, కానీ విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. అదేదో సొమ్ములు తీసేసిరని వీళ్ళు, తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారట. తెలంగాణ దోసేసుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరము అది పాడుగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. ఆ బ్రిడ్జులు క్రాక్లు వచ్చినాయి, అదేంది డ్యాములు క్రాక్లు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నీళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 100% రుణమాఫీ అయినట్లు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో గాని, సొంత నియోజకవర్గం కొడంగల్లో గాని మీడియా వెళ్లి రైతులను కలిసి వివరాలు సేకరించాలని, 100% పూర్తయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి రైతులను ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. అలవిగాని హామీలిచ్చి అరకుర రుణమాఫీ చేసి 100% పూర్తయినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు 0 మార్కులు కూడా రావని, చరిత్రలో అసమర్థ సీఎంగా ఆయన మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకనే బీఆర్ఎస్ చేసిన పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూగుల్ క్యాంపస్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కు తీసుకొస్తే రేవంత్ రెడ్డి మాత్రం గూగుల్ ను తామే తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టాం. అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన. కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో, ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు. అదే ఆలోచనకు అనుగుణంగా 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరొక వైపు మానవ హక్కుల సంఘం, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం. దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం. ఒకవేళ మీకు గనక ఇక్కడ ప్రభుత్వ వైద్యం, సర్కారీ వైద్యం మీకు సూట్ కాకపోతే, నచ్చకపోతే మీరు రండి, మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం. ధైర్యం కూడా చెప్పాము. ధైర్యంగా ఉండండి, పోరాడండి, మీకు అండగా మేమంతా కూడా ఉన్నాం, మీతో భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పాం. అసెంబ్లీలో కొట్లాడతాం, బయట కూడా కొట్లాడతాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఆశ ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫున మాటిస్తా ఉన్నాం. మీకు ఇచ్చిన హామీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదాకా మీ తరఫున శాసన మండలిలో మా మహమూద్ అలీ గారు, మా నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మహమూద్ అలీ సాబ్, అదేవిధంగా శాసనసభలో మేమందరం కూడా గొంతు విప్పుతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మీతో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే నిన్న అరాచకంగా వ్యవహారం చేసిన పోలీసులను తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెన్షన్ కాదు, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఆడబిడ్డల మీద చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అధికారం ఉంది కదా, కాకి యూనిఫామ్ ఉంది కదా, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు, వదిలిపెట్టమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న మరి సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా, వాళ్ళ మీద జరిగిన దాడిని దేశం మొత్తం దృష్టికి తీసుకొచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఉస్మానియాలో మంచి సేవలు కూడా అందిస్తా ఉన్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా చాలా మంది పేదలు కూడా రోగులు ఉన్నారు. వారికి మంచి సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది. మహిళలంటే రేవంత్ సర్కార్ కు ఏమాత్రం గౌరవం లేదు. ఇటీవల లగచర్లలో గిరిజన మహిళా రైతులు మొన్న ఆశా కార్యకర్తలపై భౌతిక దాడులే ఇందుకు నిదర్శనమని కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమా మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. హామీలను నెరవేర్చాలని కోటిలోని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలపై పోలీసుల దమనకాండ దుర్మార్గమని పేర్కొన్నారు. ఘటనపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. చాలా మంది, ఒక మహిళనైతే ఆమెకు విపరీతమైన కాలు ఇరిగింది, ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఇవాళ హాస్పిటల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. చాలా మందికి, ఒక 5-6 మంది మహిళలకి గాయాలైనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు అతి ఉత్సాహం చూపించి ఆశా వర్కర్ల పైన ఏదైతే నిన్న చేసినటువంటి దారుణానికి ఒడిగట్టినరో దాన్ని ఇవాళ కమిషన్ దృష్టికి తీసుకురావాలి. వారు ఒక మహిళగా మహిళా కమిషన్, ఎందుకంటే మహిళా సమస్యల పైన తను స్పందిస్తున్నారు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే దాంతో మేము వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నాం. కానీ తను అప్పటికే నేను పోలీసులకు నోటీస్ పంపించానక్క, ఒక ఉమెన్ గా మరి మహిళలపైన అట్లా ఎందుకు ప్రవర్తించారని నేను నోటీస్ పంపించాను. కానీ మీరు చెప్పారు కదా, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ నేను పరిశీలిస్తాను. దీంట్లో నేను రాసిన దానికంటే భిన్నంగా ఇంకేమన్నా అంశాలు ఉంటే కూడా తీసుకొని మహిళలు ఏదన్నా మహిళా సమస్యలు కావచ్చు, ఇతరతర సమస్యల పైన మహిళలు గాని ఎక్కడైనా ధర్నాలు చేసినప్పుడు ఆ ధర్నాలలో మహిళా పోలీసులు గాని మగ ప్రవర్తించాలి అనేది ఖచ్చితంగా నేను ఒక లెటర్ రాస్తాను, ఒక నోటీసు కూడా ఇష్యూ చేస్తాను అని చెప్పి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యిండ్రు. ఖచ్చితంగా
ఈ మహిళలు అతి ఉత్సాహం చూపించి ఇట్లా మహిళల్ని లగిచర్ల కావచ్చు, వాళ్ళ ఆశా వర్కర్స్ పైన వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, ఇట్లాంటి ఆబ్జెక్షనబుల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అరాచకాలు చేస్తున్నారు పోలీసులు. కాబట్టి ఇట్లాంటి పోలీసుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ మాత్రం ముఖ్యంగా అట్లాంటి పోలీసులు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయకుండా, ఈ రకమైనటువంటి అతి ఉత్సాహం చూపించకుండా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా విభాగం పక్షాన ఆశా వర్కర్స్ యూనియన్ కు కూడా వాళ్ళు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నారు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఉన్నాము, మీకు అండగా ఉంటాము, మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాన్ని కొనసాగించండి అని వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా వాళ్ళకు సపోర్టుగా కూడా మేము ఇవాళ వారికి సపోర్టుగా రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో మంత్రి శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. 40 ఏళ్ల నుంచి ఆయన కుటుంబానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా, మంత్రిగా కీలక పదవులు అనుభవిస్తున్న శ్రీధర్ బాబు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు వైఫల్యాలపై మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో ఛార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం మధుకర్ మాట్లాడుతూ ఏడాదిలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన శ్రీధర్ బాబు ఇప్పటి వరకు కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు. వెలుగులోకి వస్తుంది, తాడిచెల్ల వెలుగులోకి వస్తుంది. మంత్రి నుంచి కాటారం నుంచి భూపాలపల్లికి వెళ్తే 52 కిలోమీటర్లు వస్తే, ఇటు నుంచి వెళ్తే 32 కిలోమీటర్, అంటే 20 కిలోమీటర్లు ఆదా అవుతుంది. దాని మీద మంత్రిని ఎమ్మెల్యే ఇప్పటి వరకు దృష్టి పెట్టకుండా విఫలమైపోయిండు. ఆ రోజు చెప్పిండు ఇసుక పోతా ఉన్నది, ఇది తాత ముత్తాతల ఆస్తి, దీన్ని దోసుకపోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి ఈ ఇసుకంతా కూడా అమ్ముకుంటున్నారు, డబ్బులు పెట్టి వాళ్ళు గెలుస్తారు, ఆ డబ్బులు తీసుకొస్తారు అన్నాడు. మేము డబ్బులు పెట్టలేదు, కానీ ఆయనే ఇవాళ ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నోట్లతోటే గెలిచిండు అనేది వాళ్ళ మంత్రులు ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఆ ఇసుకని ఇప్పటి వరకు ఆపలేదు, ఇంకా ఇసుక రీచులు పెరుగుతూ ఉన్నాయి. మీ ఇసుక పోనీ కానీ మంత్రి ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో, మోరి కట్టుకోవడానికో, లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోవడానికో ఇసుక ఉచితంగా ఇప్పిమని చెప్తే దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. పక్కకే ఉన్నటువంటి శాసనసభ్యుడు, పెద్దపల్లి శాసనసభ్యుడు ఉచితంగా వాళ్ళ ప్రాంతంలో ఏ అవసరాలున్నా లోకల్ అవసరాల కోసం ఉచితంగా ఇసుక సప్లై చేపిస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్ట్ ఆర్టీఓని పిలిపించిండు, ఆ ఎస్పీని పిలిపించిండు. ఈ లోకల్గా నడిచే ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవద్దని ఆదేశాలు ఆయన లెటర్ మీద రాసి అధికారులకు ఇచ్చి ఇసుక ఉచితంగా ఇప్పిస్తూ ఉన్నాడు పెద్దపల్లి ఎమ్మెల్యే. మరి పెద్దపల్లి ఎమ్మెల్యేకు సోయి ఉన్నది, మంత్రి ఎమ్మెల్యేకు సోయి లేకపోవడం ఇది దురదృష్టకరం. ఒక ఓటుతోటి గెలిచి పెద్ద పదవులు వస్తే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే ఇవాళ సంవత్సర కాలం పాటు కీడు జరిగింది తప్ప మేలు జరగలేదు. తాత ముత్తాతల ఆస్తి ఆపలేదు, ఇసుక ఉచితంగా రావడం లేదు. మంత్రిలో ఇవాళ మాఫియా చెలరేగుతా ఉన్నది. ఎర్రమట్టి, ఇసుక చెరువుల పూడిక తీతలలో మట్టి దోపిడీ, పీడిఎస్ బియ్యం దోపిడీ యథేచ్ఛగా లూటీ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పటి వరకు ఆపలేదు. అదిన్నే పరమావధిగా పెట్టుకొని దాని మీద కూడా దాన్ని కూడా విఫలం చెందినాడు మంత్రి ఎమ్మెల్యే. అంతేకాకుండా ఇలా నేను విద్యావంతుణ్ణి, మా నాయన కూడా మాజీ స్పీకర్ అని గొప్పలు చెప్పుకుంటే అన్నటువంటి ఈ విద్యాహీనుడని నేను చెప్తున్నా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువగా వస్తుందని వివరించింది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.